కష్టపడి చదివాడు. ఇంజనీర్ కావాలని అనుకున్నాడు. జేఈఈలో మంచి ర్యాంక్ సాధించాడు. అనుకున్న కాలేజ్లో సీటు సంపాదించాడు కూడా. కాలేజ్లో చేరిన తర్వాత ఒత్తిడి పెరిగిపోయింది. మానసిక క్షోభకు గురయ్యాడు. చదువు అటకెక్కిపోయింది. ఆ సమయంలోనే గంజాయి అలవాటైంది. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ సలహాతో డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత డ్రగ్స్ కి కూడా బానిసైపోయాడు. ఆ తర్వాతే దాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు డ్రగ్స్కు బానిసగా మారి డబ్బులు సరిపోక డ్రగ్స్ వ్యాపారిగా మారాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లికి చెందిన కురందోత్ రాథోట్ నాయక్ అలియాస్ నవీన్ నాయక్ బెంగళూరులో ఉంటాడు. నవీన్ నాయక్ ఇంటర్ వరకు హైదరాబాదులోనే చదివాడు. చదువులో ముందంజలో ఉంటుండటం, బ్రిలియంట్ స్టూడెంట్ అన్న పేరు తెచ్చుకోవడంతో అతని సరదాలకు పేరెంట్స్ అడ్డు చెప్పేవారు కాదు. మిడిల్ క్లాస్ కుటుంబం అయినప్పటికీ తమ కుమారుడు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని అతనికి పాకెట్ మనీ ఇచ్చేవారు. మంచి చదువులు చెప్పించాలని తమకు స్తోమత లేకపోయినా మంచి ఇన్స్టిట్యూట్లలో చదివించారు. జేఈఈలో ఆల్ ఇండియా 800వ ర్యాంక్ సాధించాడు. ఇంటర్ పూర్తయ్యాక నవీన్ నాయక్ 2015లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు సంపాదించుకుని అక్కడ బీటెక్ చదవటానికి వెళ్లాడు. అదే సమయంలో ఆ కాలేజీలో అప్పటికే డ్రగ్స్కి బానిసలుగా మారిన కొంతమంది స్టూడెంట్స్ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత చదువు ఒత్తిళ్లకు లొంగిపోయి నవీన్ నాయక్ కూడా డ్రగ్స్కు బానిసగా మారాడు. కొంతకాలానికి ఈ విషయం పేరెంట్స్కు తెలిసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో నచ్చజెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. దీంతో నవీన్ తల్లి అతని కాలేజ్ దగ్గరికి వెళ్లి అతని దగ్గరే ఉండిపోయింది. అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడలేకపోయాడు. దీంతో థర్డ్ ఇయర్లో బీటెక్ వదిలేసి బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. బెంగళూరు వెళ్లిన తర్వాత అక్కడో కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా జాబ్లో చేరాడు. జాబ్లో భాగంగా పలు ప్రాంతాలు తిరిగాడు. ఆ క్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన కొంతమంది డ్రగ్స్ పెడ్లర్స్తో పరిచయాలేర్పడ్డాయి. ఆ పరిచయాలతో నవీన్ కూడా పెడ్లర్గా మారాడు. ఎండీఎంఏ, గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను అవసరమైన సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు తన స్నేహితులకు సరఫరా చేసేవాడు. ఇందులో భాగంగా 2022లో వెంకటేశ్వర్లు అనే తన స్నేహితుడికి ఎండీఎంఏ, గంజాయిని సరఫరా చేస్తుండగా దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో గంజాయి సరఫరా చేస్తుండగా నవీన్ను కేరళలోని పాలక్కాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత జరిగినా నవీన్లో మాత్రం మార్పు రాలేదు. కన్స్యూమర్గా ఉంటూనే పెడ్లర్గా ఎండీఎంఏ, గంజాయిని సరఫరా చేస్తూ ఉండేవాడు. కొడుకు ఉన్నతోద్యోగంతో జీవితంలో స్థిరపడతాడు అనుకుంటే ఇలా మాదక ద్రవ్యాలకు బానిసగా మారటంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డారు. తాజాగా హైదరాబాద్కు వచ్చిన నవీన్ హైటెక్ సిటీ దగ్గర ముగ్గురుతో కలిసి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడు నవీన్ నాయకులో పశ్చాత్తాపం కనిపిస్తోంది. డ్రగ్స్కి అలవాటు పడితే జీవితం అంధకారమేనని చెబుతున్నాడు. మానసిక ఒత్తిడికి కారణంగానే తాను డ్రగ్స్కు బానిసైనట్టు చెబుతున్నాడు. తన జీవితాన్ని గుణపాఠంగా తీసుకోవాలని యూత్కి సూచిస్తున్నాడు. 7 ఏళ్లుగా ఇంటికి వెళ్లలేదని తల్లిదండ్రుల్ని క్షమాపణ కూడా కోరాడు నవీన్ నాయక్. నేను ఎన్ఐటి ట్రిచీలో నుంచి డ్రాప్అవుట్ అయ్యాను. బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఐ హావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. I want to tell through media that everyone should change, looking after me. హైదరాబాద్లోని దూద్ బౌలీకి చెందిన మోతీకార్ సచ్చిదానంద్, ధూల్పేట్ ప్రాంతానికి చెందిన రాజా కలిసి గత కొంతకాలంగా గంజాయి అమ్ముతున్నారు. సచ్చిదానంద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్స్ ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తున్నాడని టీజీ న్యాబ్, మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రైడ్ చేశారు. సచ్చిదానంద్తో పాటు గంజాయిని కొనుగోలు చేస్తున్న నవీన్ నాయక్, బోయినపల్లికి చెందిన రాహుల్ రాజ్, కుకట్పల్లికి చెందిన ప్రణీత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.